మున్సిపల్ సీఎం గా రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే ఇలాంటి ఇబ్బందులు తగులుతా ఉంటాయి. ఎక్కడో దగ్గర ఇబ్బంది పడుతున్నట్టు, మినిస్ట్రీ కావాలని వస్తే మినిస్ట్రీ ఇవ్వలేదనో, లేకపోతే కొత్తగా నా మీద కేసులు పుటప్ చేస్తున్నారనో, ఈ 2-3 అంశాల్లో ఆయన కొంత ఇబ్బంది పడుతున్నట్టున్నారు. పర్సనల్ ఇబ్బందులు అనుకొని మనం పర్సనల్ అజెండా కోసం నేను మాట్లాడదలుచుకోలేదండి. పార్టీ కోసము, ప్రజల సంక్షేమం కోసము, మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఎలా వెళ్తుందో దాని మీద నేను మాట్లాడదలుచుకున్నాను. ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మా ప్రభుత్వంకి కానీ మా సీఎంకి కానీ ప్రజల సంక్షేమం ముఖ్యం, ప్రజాపాలన ముఖ్యం. ఆ విధంగానే ముందుకు వెళ్తారు. కార్ రేసింగ్ వల్ల బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే కావాలని ఆయన మాట్లాడినట్టుగా అనిపిస్తున్నదా, లేదు జనరల్గా అదొక మీడియా సమావేశంలో వచ్చిన మాటని ఒక దగ్గర మాట్లాడిందని అనుకుంటున్నారా మీరు? మీకు ఎట్లా అనిపించింది? కావాలని ఈ స్టేట్మెంట్ ఇవ్వాలని ముందుగా డిసైడ్ అయ్యి మాట్లాడినట్టు ఏమైనా అనిపించిందా? కార్ రేసింగ్ ఇష్యూ మీరు అందరు కూడా చూసారండి. సరే, అది అందరు కూడా ప్రజలకు కూడా 4 రోజులు 5 రోజులు సిటీలో అందరు కూడా ఇబ్బంది పడ్డారు. ఎక్కడో నగర శివార్లు చేయాల్సింది తీసుకొచ్చి నడిబొడ్డున పెట్టి ప్రజలు ఇబ్బంది పడినా కానీ అందరం కూడా ఓడ్చుకున్నాం. ఎందుకంటే హైదరాబాద్ కోసం మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నా కానీ హైదరాబాద్ కోసం మనం అందరం కూడా సహకరించినాము. అదొక ఇష్యూ అయితే ఇప్పుడు మనం దాని మీద నిర్ణయం డిసైడ్ చేయడము, డిస్కస్ చేయడము ఆయనకు కూడా సముచితం కాదు, మనకు కూడా సముచితం కాదు. అది కోర్టులో ఉన్న అంశము. దాన్ని లబ్ధి పొందాలనో లేకపోతే డిస్ట్రాక్ట్ చేయాలని చేయడం మాత్రం చాలా తప్పు. అంతేనా? ఏమన్నా నేను ఇట్లా మాట్లాడితే పిలిచి మాట్లాడతారేమని అనుకుని ఉంటాడా? ఎవరి రాజకీయ పద్ధతులు వాళ్ళతోటి ఉంటాయండి. పార్టీకి కూడా పార్టీ దృష్టి ఉంటుంది. సరే, మీరు చెప్పండి, మీ ఖైరతాబాద్ పార్టీకి కార్యకర్తలకి ఆ స్టేట్మెంట్స్ ఏమి ఇబ్బంది కలిగించలేదా? అందరికీ తెలిసిన నిజాలే కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కానీ ఒక విధానం గురించి కానీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నారో చూస్తూ ఉన్నారు, ఎంత ప్రజల కోసం వెళ్తున్నారో చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా పనిచేస్తుందో చూస్తున్నారు, వేరే నాయకులు ఎవరందరూ ఏం పనిచేస్తున్నారో చూస్తున్నారు. ఖైరతాబాద్కి ఈరోజు ఏం కొత్త కాదు, నేను కొత్త కాదు, ఆయన కొత్త కాదు. 30 ఏళ్ళ నుంచి మా అందరినీ చూస్తున్నారు, మా అందరినీ అసెస్ చేయగలుగుతారు కాంగ్రెస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు. సో దీనివల్ల డ్యామేజ్ అవుతుందని నేను అనుకోను. మేము సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్తే డెఫినెట్గా తీసుకొని వెళ్తున్నాము. కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా ఖైరతాబాద్ నియోజకవర్గంలో బాగా స్ట్రాంగ్గా ముందుకెళ్తాం. సో మీ నియోజకవర్గంలో మీరు డైలీ చేసే రొటీన్ యాక్టివిటీస్లో, ఈవెంట్స్లో మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదా? తనతో కానీ లేకపోతే మీరు వెళ్తున్న మార్గంలో మీకు ఎక్కడ అడ్డుకట్ట పడడం కానీ, కొన్ని విషయాలు ఎమ్మెల్యే చెప్పినప్పుడు కొంత యాక్టివ్గా రోల్ ప్లే చేస్తారు అధికారులు కానీ స్థానిక పోలీసులు కానీ. మా ఎజెండా వరకు ఒకటి ప్రజల సంక్షేమం అండి. ప్రజల సంక్షేమం కోసం ప్రతి అధికారులు కూడా స్పందిస్తారు, చేసుకుంటూ వెళ్తున్నారు. బై గాడ్ గ్రేస్, పీజీఆర్ గారి ఆశీర్వాదంతో, పెద్దంతల ఆశీర్వాదంతో, కాంగ్రెస్ పార్టీ అండదండలతో ఇప్పుడు దాకా అయితే నేను ప్రజల మధ్యలో సక్సెస్ఫుల్గా వెళ్ళగలుగుతున్నాను. ఇవన్నీ కూడా ఇబ్బందులు, అప్పుడున్నంత ఇబ్బందులు ఏం లేవు. కాంగ్రెస్ పార్టీలో అందరు కూడా సముచిత స్థానం కల్పిస్తారని నమ్ముతున్నాం, కల్పిస్తున్నారు, ముందుకు వెళ్తున్నాం. సో ఒకవేళ ఆయన బ్యాక్ వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అనిపిస్తున్నదా మళ్ళీ బీఆర్ఎస్లోకి? నడుస్తున్నది, రూమర్ నడుస్తున్నది, మరి ప్రచారం ఎవరి అది వాళ్ళ ఆలోచన స్థాయికి విఘ్నతకు వదిలేసేయాలండి. మనం దాని మీద పెద్దగా కమెంట్ చేసేది ఏమీ లేదు. ఎవరేందో కార్యకర్తలకు, నాయకులకి, ఖైరతాబాద్ ప్రజలకు, రాష్ట్రం అంతా కూడా తెలుసు. సో దాని మీద మనము అసలు ఇంత చర్చ పెట్టుకోవడం నాకు అనిపిస్తున్నది అది మనం తగినది కాదనిపిస్తున్నది. మీరైతే రెడీగా ఉన్నారు ఒకవేళ బై ఎలక్షన్ వస్తే బరిలోకి దిగడానికి? కాంగ్రెస్ పార్టీని విజయం కోసం నేను డెఫినెట్ గా ముందుంటానండి. సో ఉన్న లిస్ట్ లో మీరు కూడా ఒకరు కదా? కాంగ్రెస్ పార్టీ విజయానికి లిస్ట్ లో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మేము డెఫినెట్ గా పోరాడతాం. ఖైరతాబాద్ లో పీజీఆర్ బిడ్డగా, ఖైరతాబాద్ ఆడపడుచుగా నన్ను అయితే ఎవరు నోవేర్ చేయలేరు. సో అది ఎప్పుడు కూడా ముందు ఉంటానని తెలియజేస్తున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయారెడ్డి గారు. థ్యాంక్ యూ. సో ఇది విజయారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.